ముందుగా వెల్కమ్ టు విజీ రెయిన్బో ఛానల్. గిన్నెలో బియ్యం కడిగేసి స్టవ్ పెట్టాను. అన్నం అయిపోయింది. దాని తర్వాత ఇవాళ కూర చేయడానికి వంకాయ కూర చేస్తున్నాను. టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, వంకాయలు తరిగి పెట్టేసుకున్నాను. తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్యాన్ తీసుకుని ఆయిల్ పోసాను. తర్వాత వంకాయలు ఎప్పుడు నీళ్ళల్లోనే తరుక్కోండి, నలబడిపోతాయి. ఆవాలు వేసాను. నూనె వేడెక్కనివ్వండి, నేను కొంచెం త్వరగా వేసేవరకు టైం పడుతుంది. తర్వాత జీలకర్ర వేసాను. పోపు దినుసులు ఒకసారి పోపు లేకుండా కూడా వండేస్తాను, ఒకసారి పోపు వేస్తాను. డిపెండ్స్, నా మూడ్ పట్టి నా ఎలా ఉండాలంటే అట్లా. తర్వాత మినపప్పు, అలాగే కొంచెం శనగపప్పు. ఇవి కాకుండా కరివేపాకు కూడా వేసాను. ఎండుమిరపకాయలు వేయలేదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి ఎండుమిరపకాయ వేయలేదు. సో అట్లా ఏది ఉంటే అది. ఎక్కువ శాతం పచ్చిమిరపకాయలు అంటే వాడతాను, లేకపోతే ఎండుమిరపకాయలు. తర్వాత ఇవన్నీ వేగాక కరివేపాకు కూడా వేసాను. మాడనివ్వకండి, పోపు మాడితే కూర రుచి ఉండదు. సో మనం ఏంటంటే ఒకసారి ఏమనుకుంటాం, టైం పడుతుందని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చుని ఏదో మాట్లాడుతూ ఫోన్లో హాల్లో కూర్చొని టీవీ చూస్తూ అలా ఎప్పుడు చేయొద్దు. కొంచెం ఇవాళ నూనె ఎక్కువ వేసాను, ఎందుకంటే రౌండ్ గ్రీన్ వైలెట్ వంకాయలు కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే రుచిగా ఉంటుంది, లేకపోతే నూనె తక్కువే వాడతాను. సో ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటో తరుక్కుని పెట్టుకున్నా. ఒక్కొక్కటి వేసుకోండి, లేకపోతే నేనైతే అన్నీ ఒకసారి వేస్తాను, ఎందుకంటే షూట్ చేస్తాను అట్లా అని. ఇంకా కొంచెం డే బై డే ఇంప్రూవ్ అవుతున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. ఒకవేళ అయిపోతుంది అనమాట. కెమెరా రెండు చేత పట్టుకునే వరకు అటు ఇటు అయిపోతుంది. స్టిక్ అది ఉంది కానీ అది పెట్టాలి ఒక్కటి అనే వరకు. సో వేసాక బాగా కలపండి, కలిపేసి కాసేపు మగ్గనివ్వండి. ఇప్పుడే కావాలంటే మనం ఉప్పు, పసుపు కూడా వేసుకోవచ్చు. తర్వాత అవి కొంచెం వేగాక వంకాయ ముక్కలు కూడా వేసేయండి. చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో. నీళ్ళలో ఉప్పు వేసి ముక్కలు తరిగి పెట్టాను కాబట్టి ఎంతసేపు అయినా ముక్కలు తెల్లగా ఉన్నాయి. అన్ని వంకాయలు, గ్రీన్ వంకాయలు కానీ, సన్న వైలెట్ వంకాయలు, రౌండ్ వైలెట్ వంకాయలే కొంచెం ఎందుకో అన్నీ వేస్తేనే రుచిగా ఉంటుంది. మామూలుగా చేస్తామంటే ఎందుకో అంత ఇదిగా అనిపించదు. ప్లస్ తెచ్చిన అంటే వండుకోవడం మంచిది. ఈ వంకాయలు ఎక్కువ శాతం గుత్తి వంకాయ కూర కానీ, వెల్లుల్లిపాయ కారం కానీ, కొత్తిమీర కారంతో, ధనియాల కారంతో వండుకుంటే ఈ కూర బాగుంటుంది. అదే కొంచెం వగరు అనిపిస్తుంది, చేదు అనిపిస్తుంది మిగతా వంకాయలు. సన్న వంకాయలు చూడండి ఎంత ఫాస్ట్గా ఫ్రై ఎంత బాగుంటుంది. ఇది ఫ్రై చేయొచ్చు కానీ కొంచెం నూనె ఎక్కువ పడుతుంది, అది తేడా. మనం కలుపుతూ ఉండాలి. ఫస్ట్ కొంచెం హైలో పెడితే అంటే ముక్క త్వరగా పీల్చుకుంటుంది, ఆ వేడికి కూడా చేదు తగ్గుతుంది. ఇవన్నీ వేసాక కాసేపు కలుపుతూ ఉండండి. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఉండండి, మాడకుండా చూసుకోండి. వంట చేయడం అంటే ఆషామాషి కాదు, ఏదో చేసి పడేయడానికి. ఒకటి చెప్పడం కన్నా కూడా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వంట ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఉప్పు, పసుపు వేసాను. వేసి బాగా కలపండి, మళ్ళీ మూత పెట్టండి, మగ్గనివ్వండి. ముక్కలు కొంచెం మెత్తపడి. కారం ఎప్పుడు కూడా వెంటనే వేయద్దు, లాస్ట్లో కూర అంతా కొంచెం మగ్గినని తెలిసినాక అప్పుడు. నీళ్ళ లాంటి కూరలు అయితే పర్లేదు, నీళ్ళు పోసి వండేవి అయితే అన్నీ వేసినా పర్లేదు. ముందే కారం వేసారనుకోండి, ఆ ముక్క వేగదు, కారానికి గొట్టు వచ్చేసి దగ్గు వచ్చేస్తూ ఉంటుంది. అందుకని దాని పద్ధతి ఉంటుంది. మన కూర చేసే పద్ధతి బట్టి ఏం చేయాలనుకుంటున్నాము దాన్ని బట్టి వేడే ఉంటుంది. పోపు అవని, ముక్కలు అవని, వండడం తీరు అవని, ఏదైనా సరే. కొందరు ఉప్పు ఎంత వేయాలి, పసుపు ఎంత వేయాలి అంటారు, కానీ మాకు అలవాటు పట్టి అట్లా వచ్చేస్తుంది అనమాట. అది సరే. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వండి. కొంతసేపు అప్పుడు కూర ముక్కలు కొంచెం మెత్తబడ్డాయి, అంత అయ్యాక ఇప్పుడు కారపొడి వేస్తున్నాను. ఇందాక ఎలాగ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను కాబట్టి ఇంకేం వేయట్లేదు, సింపుల్గానే ఉంటుంది. మా వాడు కొత్తిమీర తింటా కాబట్టి వేయట్లేదు, లేకపోతే అన్ని కూరల్లో కొత్తిమీర చాలా బాగుంటుంది. కారం వేసాక ఇప్పుడు వేసాక బాగా కలిపేసి మూత పెట్టేయండి. ఒక 5 నిమిషాలు మన గుమగుమలాడే వంకాయ, టమాటో, ఉల్లిపాయ కూర రెడీ. చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి ఒకసారి. ఒక చేత్తో కలపడం వల్ల కూర కలపడం కన్నా కూడా ముగ్గురు కదిలిపోతుంది, ఇదే గొడవ. ఒక చేత్తో ఫోన్ పట్టుకుని షూట్ చేయాలంటే షూట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, నాకేమో కదలలేను,
ఈ ఎడం పక్క నీళ్ళు అన్ని బెడ్రూమ్ కిచెన్ సెట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ ఒక గిన్నె తీసుకొని నీళ్ళు పోసుకున్నాం. అందులో మామిడికాయ టెంకలు ముక్కలు తరిగి పచ్చడి చేశాను. ఆ టెంకలు పడేది ఎందుకని ఇలా ఉంచుతాను అనమాట. సో తర్వాత ఉప్పు వేసాను. ఉప్పు వేసాక కొంచెం పసుపు, ఇక్కడ ఎందుకు ఎక్సెప్ట్ చేసాను ఎందుకు అర్థం కావట్లేదు. పసుపు, తర్వాత కారం వేసి చాలా బాగుంటుంది. ఇట్లా ట్రై చేయండి. టెంకలు ఊట్లు పడేకండి. ఏ పచ్చళ్ళు ఊరగాయలు చేసుకున్నా టెంకలు మనం ఇట్లా చేసుకోవచ్చు. తర్వాత కొంచెం గరం మసాలా, ఒకసారి చారు పొడి వేస్తాడు. తర్వాత ఇలా పులుపు చారులు ఇట్లా ఏం చేసే బదులు చింతపండు మన నిమ్మకాయ బదులు ఇట్లా కూడా చేసుకోవచ్చు మామిడికాయ చారు. తర్వాత కొంచెం షుగర్ వేసాను, అది రికార్డ్ చేయలేదు. సో ఇప్పుడు ఇవన్నీ మనం ఏంటంటే కూర అయిపోయింది కాబట్టి దించేసి స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేద్దాం. ఇగో స్టవ్ ఆన్ చేసాను. మామిడికాయ రసం మరిగితే చాలా బాగుంటుంది. కావాలంటే పోపు పెట్టుకునే వాళ్ళు కొంచెం నూనె చుక్కలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకును, వెల్లుల్లిపాయ కావస్తే వేసుకోండి. తర్వాత ఇది ఉంటాం ఇంగువ, చాలా బాగుంటుంది పోపు కావాలంటే. నేను ఇవాళ ఇలాగే ఉంచేసాను. నెక్స్ట్ టైం పోపు వేసి చూపెడతాను చేసినప్పుడు. సో ఇవాళ మా మెన్యూ, లంచ్ మెన్యూ వంకాయ టమాటో ఉల్లిపాయ కూర, తర్వాత మామిడికాయ రసం టెంకలతో, తర్వాత అన్నం. సింపుల్ లంచ్ మెన్యూ. నేను ఎక్కువ కష్టపడండి ఉన్న దాంతో ఎట్లా సర్దుకుంటూ వచ్చేస్తాను. సో రైస్, బ్రింజాల్ ఆనియన్ టమాటో కర్రీ, మామిడికాయ రసం, ఇది మా లంచ్ మెన్యూ. బాబు పాప నిన్న నాకు ఒంట్లో పని గిన్నెలు తవ్వుతుంటే చేయి కోసుకున్నాడు. నిన్న వేళ అస్సలు బాగోలేదు. వీళ్ళ అందుకే నేనే కలిపితే వాడు స్పూన్తో తింటాడు. వచ్చేసాడు 10 కానీ పడుకున్నాడు. సో బాయ్. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బెల్ ఐకాన్ చేస్తే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి. 2-3 లైకుల కన్నా 10 లైకుల కన్నా రానే రావు. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో తప్పకుండా మీ ముందు ఉంటారు. ఇట్లు మీ విజయలక్ష్మి. బాయ్.